ఒక కాన్స్టిట్యున్సీ 4 వారాలు అట్లా ఎన్నుకొని ఆయనే పులివెందులకు వచ్చి 4 వారాలు అంటే ప్రతి సోమవారము అదే మంగళవారము వస్తాను వచ్చి 4 వారాలు కంటిన్యూస్గా ఈయనే ఉండి గ్రీవెన్స్ పెట్టి దాంట్లో అప్పటికప్పుడే క్లియర్ చేసి ఆ రకంగా ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అది ఫస్ట్ బద్వేలు అయిపోయింది. ఇప్పుడు 4 వారాలు తర్వాత కడప ఉంది. మేము కలెక్టర్ గారిని ఆ తర్వాత మాధవెక్కను రిక్వెస్ట్ చేసుకొని కడప ఈ ప్రాంతాల్లో కొంచెం రెవెన్యూ ప్రాబ్లమ్స్ అర్బన్ కాబట్టి తక్కువగా ఉంటాయి, మీకు ఏదైతే కడప కాన్స్టిట్యున్సీ ఉండే టైము మా పులివెందులకు ఇవ్వండి, ఆ లోపల స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చే లోపల కనీసం ఒక 30 to 40% అన్న మా రెవెన్యూ ప్రాబ్లమ్స్ కలెక్టర్ వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా క్లియర్ అవుతాయంటే మంచి హృదయంతో వాసన్న కానీ వాళ్ళిద్దరు ఒప్పుకోవడం జరిగింది. బద్వేలు అయిన తర్వాత మన పులివెందులోనే కంటిన్యూస్గా 1 వీక్ కంటిన్యూస్గా 4 వీక్స్ కలెక్టర్ గారే వస్తారు, ఆర్డీఓలు అందరూ వస్తారు, మేము ఈ గ్రీవెన్స్ అన్ని ఇవ్వడము అప్పుడే క్లియర్ అవుతాయి, 10 రోజుల్లో అవుతాయి కావంటే కావని చెప్తారు. కాబట్టి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండేవి అన్నీ కూడా ఈ మార్గంలో ఒక 30-40%, ఎందుకంటే ఎక్కువ ఈ చక్రాయపేట ఏరియాలో నాకు చాలా హెవీగా రెవెన్యూ ప్రాబ్లమ్స్ అవి. ఆ మండలం టోటల్ నియోజకవర్గం అంతా 100 గ్రామాలు అయితే చక్రాయపేట మండలం 130 గ్రామాలు, చిన్న ఈ పెద్ద అన్ని నానా రకం సమస్యలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటికి వేంపల్లిలోనే కూర్చొనైనా పెట్టాలా. రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ కలెక్టర్ గారి దగ్గర ఆ తర్వాత ఈ మంత్ నుంచి బద్వేలు ఒక వారం ముందో అయిపోయిందో ఇవన్నీ కూర్చోబెట్టి ఆ తర్వాత క్లియర్ చేసే మార్గం తప్పకుండా వచ్చేసి ఆ చర్యలు కూడా మనం తప్పకుండా తీసుకుంటాం. ఇంకా మామూలుగా పాలిటిక్స్కు అందరూ మాట్లాడేది వస్తే మనము అడుక్కుంటే ఏది రాదు, మన కెపాసిటీ మన కథ చూపించాం ఆల్రెడీ. మరొకసారి ముందుంది, అంతవరకు ఇంకా ఏం జరగవు, కొంపలేం మునగవు. ఈ 2-3 నెలల్లో మనం పులివెందుల మున్సిపాలిటీ కొట్టి చూపిస్తే పదవి పవరు మన తెలుగుదేశం ఆఫీస్ కాడ ఆ గేట్ కార్డ్ నుంచి వస్తుంది ఇది. కాబట్టి దాని గురించి మన సిస్టమేటిక్గా మన ఆలోచన మనకుంది. మనమేం కింది స్థాయి నుంచి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పైకి వచ్చాం. ఈ స్థాయికి వచ్చి ఇట్లా మిమ్మల్ని గాలికి వదిలేసి ఇట్లా కాదు, మాకు ఒక ఆలోచన ఉంది ఎట్లా అధికారం చాలా చేయమని. కానీ కొంత ఓర్పు వాళ్ళకు ఎందుకో ఆ పనుల ఒత్తిడి వలన వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద అన్నీ చెప్తాను. అక్టోబర్లోనే ఎలక్షన్ ఉంది, ముందు మున్సిపాలిటీ. దానికి కష్టపడి జెడ్పీటీసీలో ఏ రకంగా చేశామో అందరం కష్టపడి ప్లాన్డ్గా చేస్తే పవరు దానంతా గదే వస్తుంది, పదవులు దానంతా గదే వస్తాయి. కాబట్టి మనమేం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రాం వాళ్ళతో మనం అనిపించుకోకుండా తర్వాత తప్పకుండా ఈ ప్రోగ్రాం మనము చాలా పద్ధతిగా వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్లోనే అయిపోతే ఈ సమస్యలన్నీ ఒకటిపోతే. ఇప్పుడు ఒక 3-4 నెలలు అయింది, ఎన్ఆర్జీఎస్వై వర్కులు కానీ ఇవి కానీ అన్నీ స్టాప్ చేశారు. క్లియర్గా ఈసారి గైడెన్స్ ఇందాక వచ్చేసి మున్నిటి కూడా చెప్పినాడు, ప్రభాకర్ అన్నకు కూడా ఐడియా ఉంది. క్లియర్గా ఈసారి 6-7 వర్కుల్లే నోటిఫైడ్ వర్కులు చేసి దాంట్లో గ్రావెల్ రోడ్స్ పెట్టాలనేది కృష్ణతేజ గారు కానీ వాళ్ళు కానీ అంతా కూడా డిసైడ్ చేయడం జరిగింది. కృష్ణతేజ అంటే పంచాయతీరాజ్ కమిషనర్. కాబట్టి ఆ 6-7 వర్కుల్లో ఈసారి గ్రావెల్ రోడ్స్ కూడా ఉన్నాయి. కొంత మనం ఎంతసేపు ఉన్నా కూడా మనకేం ఇది ఇందాక చెప్పినట్లు ఎవరికి ఏం లేదు. ఇంకా మనము వాస్తవంగా అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ మనకేదో కొంత పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ కొంత వేరే విషయాలు కానీ మన కాన్స్టిట్యున్సీ వాళ్ళు చాలా బాగుంటారు. మిగతా వాళ్ళకి ఈ స్వేచ్ఛ కూడా లేదు. మనకేదో డిఐజీ సార్ అందరూ పులివెందులలో ప్రత్యేకంగా చూస్తున్నాడు కాబట్టి మనకు కావాల్సిన ఆఫీసర్లు వచ్చారు పోతారు. కొంచెం మీ గౌరవం అది మరీ ఇబ్బంది పడకుండా స్టేషన్ దగ్గర మనకు అవమానం జరిగిందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరైనా ఉన్నారా? అవన్నీ చూస్తాను, కానీ మీరు ఆశించిన మేరకు అది జరగడం లేదనేది నాకే తెలుసు. ఇంకా మీరు చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నాం, అధికారం వచ్చేసారి పులివెందులు ఏం చేయాలి ఎట్లా చేయాలని మాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనకు తగ్గట్లు మనకు కూడా ఇంకా పైనుంచి సహకారం వస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తామనే విషయం వాళ్ళు గుర్తించడం లేదని బాధ తప్ప వేరే విషయమేం కాదు.
మనకు ఇంకా స్పీడ్ చేయమంటే ఇంకా స్పీడ్ చేస్తాం, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడతాం. తర్వాత ఎందుకంటే ప్రత్యర్థి అనేవాడు మనకు చాలా బలవంతుడు. వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ స్నేహితులు కూడా చాలామంది నువ్వు ఆ నియోజకవర్గంలో ఉండినా వేరే సాట ఏంటి ఎమ్మెల్యే అయిందంటే కూడా 175 నియోజకవర్గాల్లో 175 మంది ఎమ్మెల్యే పేర్లు మీరు చెప్పగలరా? బీటెక్ రవి అంటే ఈరోజు అందరికీ తెలుసు. అది మా పులివెందుల ప్రత్యేకత. సచ్చినా గెలిచినా పులివెందులలోనే ఎమ్మెల్యే అవుతా తప్ప వేరే చోటికి పోయే పరిస్థితి లేదని కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఉంది అసంతృప్తి కేడర్లో. చంద్రబాబు నాయుడు గారు కూడా 40 ఏళ్ళ అనుభవం. ఆయన పద్ధతిగా ఒకటోటి చేసుకుంటా ఈ స్థానిక సంస్థలు వస్తాయి, ఎన్నో వస్తున్నాయి. కాబట్టి నిన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మనం ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు పొలిటికల్ మ్యాటర్ మాట్లాడాలా నీతో అని కూడా అన్నాడు. వాళ్ళు ఆలోచిస్తారు, చేస్తారులే. ఏంటంటే మనం ఏంటంటే ఇంకా స్పీడ్గా టకటక అన్నీ అయిపోయి ఈ పాటికే ఏం లేకుండా తాడిపత్రి మాదిరి సెట్టింగ్ కావాలనేది మీది. కానీ అవుతుంది, తప్పదు. కొంత టైం ఇస్తే అన్నీ చేస్తాము. కాబట్టి ఉండండి. ఈ ప్రోగ్రాం బాగా